100 టీవీ న్యూస్ కి స్వాగతం। శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే తల్లి। ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సునీత తెలిపారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశామని, శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలన్నారు। ముందస్తుగా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నామని ఆలయ ఈవో రామల సునీత తెలిపారు। చిన్న పిల్ల రూపం బాల పంచదశి దీక్షకు సంకేతంగా ప్రారంభమవుతున్నాయి। అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు 22 సోమవారం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి। దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది। ప్రత్యేకంగా ఈ ప్రతి 13 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, రోజు ప్రత్యేకమైన అలంకారాలు, ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు, అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది। అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది। కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు, అది గమనించవలసిందిగా కోరుచున్నాము। అదేవిధంగా మనకి ఈ 9 రోజులు కూడా దేవస్థానం నందు గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే 1500 పే చేసి టెంపుల్ నందు ఆఫీస్ నందు రసీదు తీసుకొని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కలర్స్ ఇవన్నీ కూడా దాదాపు ప్రతిరోజు అన్నదాన వితరణ, అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతుంది। కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని